సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పటికీ రెలవెంట్ మూవీ. ఇప్పుడు సినిమాకు ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. రిలీజ్లో సినిమాని మరింత మంది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారని భావిస్తున్నాను. ప్రెస్ మీట్లో విజనరీ డైరెక్టర్ నాగశ్విన్ మాట్లాడుతూ, ఎవడే సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేకమైన లవ్ అటాచ్మెంట్ ఉన్న సినిమా. 10 ఏళ్ల తర్వాత కూడా ఇది అదే స్థాయిలో రిలవెంట్గా ఉంది. ప్రీ రిలీజ్ ద్వారా కొత్త ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లడం ఆనందంగా ఉంది. కనీసం 10% మంది ఆడియన్స్ బెటర్గా ఫీల్ అయితే, ఇక చిన్న పాజిటివిటీ సినిమా వాళ్ళకి అందితే అదే గొప్ప విజయంగా భావిస్తానని తెలిపారు. ఈ సినిమా విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చిన చిత్రం. నాని, మాలవికా నాయర్, రీతు వర్మ కీలక పాత్రలో నటించగా, స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. మే 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మార్చి 21న రాబోతున్న ఓ అందాల రాక్షస చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమారెడ్డి భరద్వాజ్, దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు, కథకుడిగా షెరాజ్ మెహదీ తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆయన తాజాగా ఓ అందాల రాక్షస చిత్రంతో హీరోగా, దర్శకుడిగా రాబోతున్నారు. విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 21న విడుదల కానుంది. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ పై సురీందర్ కౌర్ నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, కథ వినగానే రెమ్యునేషన్ ఎక్కువగా చెప్పిన టీం అంగీకరించిందని వెల్లడించారు. షెరాజ్ మెహదీ సినిమాపై నమ్మకంతో ప్రేక్షకుల ఆదరణ కోరారు. కథా రచయిత భవిష్యశ్రీ, నెయ్యి దేశపాండే, కృతి వర్మ, విహాన్షి హెగ్డే తమ పాత్రల ప్రాముఖ్యతాన్ని షేర్ చేసుకున్నారు. కాలమేగా కరిగింది మూవీకి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉంది. మోస్ట్ పైటిక్ లవ్ స్టోరీ మూవీగా కాలమేగా కరిగింది మీ ఆదరణ పొందుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సింగరా మోహన్, వినయ్ కుమార్, శ్రావణి మజరి, అరవింద్ ముదిగుండ, నోవిన తార ప్రధాన పాత్రలు నటించిన కాలమేగా కరిగింది పొయిటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. సింగర మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మరీ శివశంకర్ నిర్మించారు. మార్చి 21న గ్రాండ్ గా థియేటికల్ రిలీజ్ సిద్ధమవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం సినిమాపై విశేషాలు పంచుకుంది. హీరో వినయ్ కుమార్ మాట్లాడుతూ, ఇది బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుందని అన్నారు. దర్శకుడు సింగర్ మోహన్ ఈ సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దారని హీరో అరవింద్ ముదిగుండ చెప్పారు. నిర్మాత మారే శివశంకర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆనంద్ దేవరకొండ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ అందించిన స్వరాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. ఈ సినిమాను థియేటర్లో చూసి ఆదరించారని చిత్ర బృందం ప్రేక్షకుల్ని కోరింది. తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. తెలుగు సినీ ఆర్ట్స్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేసింది. నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై నూతన సభ్యులను సన్మానించారు. రమణ వంక అధ్యక్షుడిగా, కెఎం రాజు నాయర్ ప్రధాన కార్యదర్శిగా, ఎం తిరుపతి కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. దిల్ రాజు మాట్లాడుతూ, నిర్మాతల బాధ్యతలను ఆర్ట్ డైరెక్టర్ గుర్తించి కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. నూతన అధ్యక్షుడు రమణ వంక ఆర్ట్ విభాగంలో ఏఐ, వర్చువల్ రియాలిటీ వంటిని ప్రవేశిస్తున్నాయి. టెక్నాలజీ సంస్థలతో కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. డైరెక్టర్ మారుతి, హరిశంకర్లు తెలుగు ఆర్ట్ డైరెక్టర్లను ప్రోత్సహించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్ నాయర్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పెళ్లికాని ప్రసాద్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి చేసిన సినిమా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. హీరో సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన పెళ్లికాని ప్రసాద్ మార్చి 21న థియేటర్లో విడుదల కానుంది. అభిలాష్ రెడ్డి, గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ, సోషల్ కామెంటరీ మిశ్రమంలో పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎస్వీసీ ద్వారా దిల్ రాజు విడుదల చేసిన ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. సప్తగిరి కథ విన్న వెంటనే నవ్విపోయానని, స్క్రిప్ట్ పక్కా ఎంటర్టైనర్ గా ఉందని చెప్పారు. దర్శకుడు అభిలాష్ క్లారిటీతో పనిచేశారని, మారుతి సహకారం అందించారని తెలిపారు. ట్రైలర్లో చూపించిన శాసనాల గ్రంథం కాన్సెప్ట్ కొత్తదిగా, ఆసక్తికరంగా ఉంటుందని, సినిమా ఫుల్ కామెడీగా, రైడ్గా సాగుతుందన్నారు. హీరోయిన్ పాత్ర సమానంగా డిజైన్ చేయబడిందని, హీరో క్యారెక్టర్ డామినేటెడ్ గానే కనిపించినా ఇద్దరి మధ్య మంచి హాస్యభరితమైన దృశ్యాలుంటాయని తెలిపారు. సినిమాకు ఎలాంటి మెసేజ్ ఉండదని, కేవలం ప్రేక్షకుల్ని నవ్వించేందుకు రూపొందించామని చెప్పారు. మ్యూజిక్ గురించి శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎం సినిమాకు హైలైట్ అవుతుందన్నారు. 20న పేమెంట్ ప్రీమియర్స్ నిర్వహించగా టికెట్లు 70% అమ్ముడయ్యాయని, ఇది తమకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి త్వరలో ప్రకటిస్తానని సప్తగిరి తెలిపారు. ఇంద్రారాం, నిఖిల్ గొల్లమారి, త్రినాథరావు నక్కిన నెరేటివ్ చౌర్యపాఠం నుంచి టెరిఫైయింగ్ వైబ్ ఆడపిశాచం సాంగ్ రిలీజ్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి యువ నటుడు ఇంద్రారామును హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం చౌర్యపాఠం. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తుండగా సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టంనేని కథ అందించారు. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించగా, రాజు కనకాల, మస్త్ అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆడపిశాచం పాటకు అద్భుతమైన స్పందన లభించింది. మ్యూజిక్ దౌజాన్ అందించగా, భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు. క్రైమ్, డార్క్ హ్యూమర్ మిశ్రమంగా ఉండే ఈ
థ్రిల్లర్ ఏప్రిల్ 18న థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. మంచు ఎంటర్టైనర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ దక్ష పద్మశ్రీ మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని దక్ష సినిమా నుంచి ప్రత్యేక అప్డేట్ వచ్చింది. మంచు ఎంటర్టైన్మెంట్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్లో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కోస్టార్ సిద్దిక్, సముద్రకని, విశ్వాంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరెన్ తమ్మిదురై ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. డైమండ్ రత్నబాబు కథ అందించిన ఈ థ్రిల్లర్లో యాక్షన్ సన్నివేశాలను డ్రాగన్ ప్రకాష్ రూపకల్పన చేశారు. ఈ సినిమా వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో దీక్ష త్వరలో విడుదల. ఆర్కే ఫిలిమ్స్, సిగ్నా క్రియేషన్ బ్యానర్లో డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దీక్ష. కిరణ్ ఆలేఖ్యారెడ్డి ప్రధాన పాత్రలు పోషించగా అక్సాకాంత్, తులసి, అనుష ముఖ్య పాత్రలో నటించారు. లవ్, యాక్షన్, మైథలాజిక్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి దీక్షా పట్టుదలతో ఏదైనా సాధించగలడన్న దీంతో సినిమాను రూపొందించాం. విజువల్ గా అద్భుతంగా ఉంటుందన్నారు. హీరో కిరణ్ భీముడు పాత్రలో అలరించనుండగా సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అందించిన 5 పాటలు హైలైట్ గా నిలవనున్నాయి. అక్సాఖాన్ స్పెషల్ సాంగ్ ఆకట్టుకొనుంది. భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడాన్ని ప్లాన్ చేస్తున్నారు. యాష్ లేటెస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్స్ ఏ ఫెరీటైల్ ఫర్ గ్రోన్ అప్స్ సెట్స్ నటుడిగా గొప్ప అనుభవాన్ని పొందాడు అమెరికన్ నటుడు కైల్ పాల్. రాకింగ్ స్టార్ యాష్ టాక్సిక్స్ ఏ ఫెయిర్టేల్ ఫర్ గ్రోన్-అప్స్ గురించి హాలీవుడ్ నటుడు కైల్ పాల్ ప్రత్యేకంగా స్పందించారు. కన్నడ, ఇంగ్లీష్లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్లో పాల్ కీలక పాత్రలో నటించారు. ఇది నా కెరీర్లో గొప్ప అనుభవం. తెలియని భాషలో భావోద్వేగ సన్నివేశం నటించడం సవాల్గా కనిపించిన డైరెక్టర్లు గీతూ మోహన్ దాస్ నాకు మద్దతుగా నిలిచారని పాల్ వెల్లడించారు. టాక్సిక్స్ ఇంటర్నేషనల్ సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించనుందని, కన్నడ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనుందని చెప్తున్నారు. వెంకట్ కె నారాయణ యాష్ నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మాతృ చిత్రపాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి శివప్రసాద్ నిర్మించిన మాతృ మూవీ షూటింగ్ పూర్తయింది. శ్రీరామ్, నందిని రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ కీలక పాత్రలో నటించగా జాన్ జకీ దర్శకత్వం వహించారు. ప్రచారంలో బలంగా అపరంజి బొమ్మ మా అమ్మ అనే ఎమోషనల్ సాంగ్ విడుదలై ట్రెండింగ్లో నిలిచింది. శేఖచంద్ర సంగీతం, దినేష్ రుద్ర గానం, బి శివప్రసాద్ సాహిత్యం ఈ పాటను హృదయాన్ని హత్తుకునేలా చేశాయి. రచయిత చంద్రబోస్ సినిమా పాటలను ప్రశంసిస్తూ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. చూస్తున్నావేమో ఏదేదో చేయమంటుంది, మల్లపూల వాసనే వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి. త్వరలో ఈ సినిమాను గ్రాండ్ థియేటికల్ గా విడుదల చేయనున్నారు. ఆకట్టుకుంటున్న టచ్ మీ నాట్ థియేటికల్ ట్రైలర్ ఏప్రిల్ 4 నుంచి జియో స్టార్ లో స్ట్రీమింగ్. జియో హాట్స్టార్ నుంచి మరో ఆసక్తికరమైన క్రైమ్ డ్రామా టచ్ మీ నాట్ ఏప్రిల్ 4న స్ట్రీమింగ్ కానుంది. నవదీప్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించగా రమణ తేజ దర్శకత్వం వహించారు. ట్రైలర్ను చూస్తే దీక్షిత్ శెట్టి సైకోమెట్రిక్ సామర్థ్యాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. అతను బాధితుల తలను తాకడం ద్వారా హంతకులను కనుగొనేందుకు పోలీసులకు సహాయపడతాడు. థ్రిల్లింగ్ నేర పరిశోధన, షాకింగ్ ట్విస్టులతో ఈ సిరీస్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది. కోమలి ప్రసాద్, సంచితా పూనాంజా కీలక పాత్రలు పోషించగా సునీత తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. అశ్వత్థామ ఫేమ్ రమణ తేజ రూపొందించిన ఈ సిరీస్ సైకలాజిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. చిరంజీవికి ముద్దు పెట్టిన మహిళా అభిమాని. సినిమా రంగంలో అపారమైన సేవలందించిన మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనుండడం విశేషం. ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన లండన్ చేరుకున్నారు. హిత్రూ ఎయిర్పోర్ట్ లో చిరును చూసేందుకు అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు భారీగా హాజరై ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ మహిళా అభిమాని చిరంజీవిపై ప్రేమాభిమానాలు వెళ్లగక్కారు. చిరుతో సెల్ఫీ తీసుకోవడమే కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఎక్స్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ, చిన్నప్పుడు తాను చిరంజీవిని కలవాలంటూ తల్లి అల్లరి చేసిందని, ఇప్పుడు తానే ఆమెను మెగాస్టార్ దగ్గరికి తీసుకెళ్లాడని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవిత సౌఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు. బ్రిటన్కు చెందిన లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో ఈ సత్కార కార్యక్రమం జరగనుంది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక్కడే బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవిని కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించనుంది. 4 దశాబ్దాలుగా చిరంజీవి సినిమాల ద్వారా కళారంగానికి చేసిన కృషి, ప్రజాసేవ, దాతృత్వం వంటి అంశాలను గుర్తించిన ఈ అవార్డును అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్లో ఈ గౌరవం దక్కడం తెలుగు సినీ ప్రపంచానికి గర్వకారణంగా మారింది. ఈ అరుదైన ఘనతను సాధించిన చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీతో యానిమల్ కౌంటర్ వాంటెడ్ గా పెట్టారు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ప్రజెంట్ జనరేషన్లోనూ మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారెవరూ లేరు. మహి క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినప్పటి నుండి
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇంకా కొనసాగుతున్నారు. ఇక రిటైర్మెంట్ తర్వాత సినిమా ప్రొడ్యూసర్గా మారిన ధోని లేటెస్ట్గా సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ధోని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాకు సంబంధించిన ఓ యాడ్లో కనిపించడం సెన్సేషన్గా మారింది. ఈ యాడ్లో ధోని కొన్ని డైలాగ్స్ చెప్పిన తీరు, చివరిలో రణబీర్తో చేయించే ఓ కౌంటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ సీన్ ద్వారా ధోని ఓ ఐపీఎల్ టీంను టార్గెట్ చేశారంటూ ఒక వర్గం వారు ప్రచారం చేస్తుంటే, మరో వర్గం ధోనిపై నెగిటివ్ ప్రాపగండా చేసే వారికి ఇచ్చిన కౌంటర్ అంటూ వివిధ రకాల ఇంటర్ప్రిటేషన్ వైరల్ అవుతుంది. ధోని యాడ్లో సైకిల్ చూపిస్తూ కౌంటర్ ఇచ్చిన స్టైల్ స్పెషల్గా ట్రెండ్ అవుతుంది. ఇది ప్లాన్ చేసిందే లేక యాదృచ్ఛికమా అన్న దానిపై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏదేమైనా ధోని ఈ సీన్ ద్వారా మరోసారి ట్రెండింగ్లో నిలిచారని మాత్రం అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బిజినెస్ హవా. ఓ సినిమా బిజినెస్ అనేది ఆ సినిమా ప్రమోషన్ కంటెంట్ పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలకు ఫస్ట్ లుక్ నుంచే హైప్ క్రియేట్ అవ్వగా, మరికొన్ని సినిమాలకు టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఆ హైప్ పెరుగుతూ ఉంటుంది. ఇటీవల టీజర్ ద్వారా బలమైన బిజినెస్ సాధించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. నందమూరి కళ్యాణం హీరోగా, సాయి మజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో లెజెండరీ నటి విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాకు భారీ బూస్టర్ ఇచ్చింది. టీజర్ రిలీజ్ అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందట. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం 12 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అలాగే సీడెడ్ లో 3.7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మూవీ నాన్ థియేటికల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడైపోయాయి. మొత్తం మీద అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నందమూరి కళ్యాణరామ్ కెరీర్లో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా ఈ వేసవికి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమా థియేటర్లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. వరల్డ్ వైడ్ 5 రోజుల్లో కోటికి సాలిడ్ వసూలు. టాలీవుడ్ యువ హీరో ప్రియదర్శి, నటుడు శివాజీ ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వచ్చిన ఇంట్రెస్టింగ్ కోచ్ డ్రామా కోర్టు మంచి అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ప్రియదర్శి కెరీర్లోనే భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్ మాత్రమే కాకుండా సోమవారం కూడా అదే జోరు కొనసాగింది. ఇలా 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 30 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 5 రోజుకి 33 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ సాలిడ్ రన్ కొనసాగిస్తుందని ట్రెండ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా హవా కొనసాగుతుండడం ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. విజయ్ బుల్గానికి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించింది. అన్ని విధాలుగా విజయవంతమైన కోచ్ ఇకపై ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాలి. ఆ కాంట్రవర్సీకి చెక్ పెట్టిన రాజమౌళి. ఇండియన్ సినిమా చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఒకటి. మహేష్ బాబు కెరీర్ లో ఇది 29వ సినిమా కావడంతో అభిమానులు మొదటి నుంచి SSMB 29 అనే ట్యాగ్ ను వినియోగించుకుంటూ వస్తున్నారు. అయితే కొద్ది కాలంగా ఈ సినిమాను SSRMB అనే కొత్త ట్యాగ్ లో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. దీనిపై మహేష్ అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమకు SSMB 29 అనే పేరే ఇష్టమని వాదనలు సాగించారు. సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా తెరదించారు. తాజాగా విడుదలైన ఓ లెటర్లో రాజమౌళి స్వయంగా SSMB 29 స్పష్టం చేస్తూ సంతకం చేశారు. ఈ లెటర్ వైరల్ కావడంతో ఇకపై ఈ సినిమా అధికారికంగా ఇదే ట్యాగ్తో కొనసాగుతుందని క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబును ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆఫ్ రోడ్ అడ్వెంచర్ నేపథ్యంలో మహేష్ బాబు పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని టాక్. దిగ్గజ నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ మైథలాజిక్ అడ్వెంచర్ మూవీ గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుందని సమాచారం. మరి ఈ మెగా ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ-పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.